దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఎమాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకములలో ఒక్కొక్క పుస్తకముల గురించినటువంటి వివరణ ఉపోద్ఘాతం తెలియచేయటానికి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఎడిషన్ 1లో ఆదికాండముని గురించి 3 భాగాలు మీకు తెలియజేశాను. ఆదికాండం యొక్క ఉపోద్ఘాతం, ఆదికాండం యొక్క ప్రత్యేకతలు, ఆదికాండములో కనిపిస్తున్న క్రీస్తు ప్రభు యొక్క ముంగుర్తులు. గతం వీడియోలో ఈ విషయాలు తెలియచేయటం జరిగింది. ఈరోజు ఎడిషన్ 2లో మరికొన్ని విషయాలు ఆదికాండములో నుండి మనం తెలుసుకునటానికి ప్రభు పేట మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదికాండమునికి మరొక పేరు ప్రారంభముల గ్రంథం అనే పేరు కూడా ఉన్నది. ఆదికాండము ప్రారంభముల గ్రంథము అని పిలవటానికి గల కారణం ఏమిటంటే, ఈ ఆదికాండములో ఎక్కువగా ప్రారంభముల గురించినటువంటి విషయాలు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. ఉదాహరణకి సృష్టి ప్రారంభం, మానవ జాతి ప్రారంభం, పాపం యొక్క ప్రారంభం, మానవ కుటుంబం యొక్క ప్రారంభం, అదేవిధంగా మానవుని యొక్క జాతులు, భాషలు, అలాగే యూదా జాతి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రారంభం అనేది ఆదికాండములో మనం ప్రత్యేకంగా మనం చూడగలం. అందుకనే ఆదికాండమునకు ప్రారంభముల గ్రంథం అనేది కూడా మనం చూస్తాం. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మానవుని యొక్క విమోచన కొరకు దేవుడు చేసిన ప్రణాళిక యొక్క ప్రారంభం కూడా ఆదికాండములో మనం చూడగలుగుతాం. ఇది ఆదికాండముకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. ఈరోజు ఎడిషన్ 2లో ఆదికాండమును 3 భాగములుగా మనం విభజించుకున్నట్లయితే 3 కాలములు మనకి ఆదికాండములో ప్రాముఖ్యంగా మనకి కనిపిస్తాయి. ఆ 3 కాలములు ఏమిటంటే, 1 ఆదాము నుండి జలప్రళయం వరకు మొదటి కాలం. ఈ కాలానికి 1656 సంవత్సరముల చరిత్ర ఉంటుంది. 2వ కాలం జలప్రళయం నుండి అబ్రహాము యొక్క పిలుపు వరకు 2వ కాలం. ఈ కాలమునకు 427 సంవత్సరముల చరిత్ర మనకి కనబడుతుంది. 3వ కాలం అబ్రహాము పిలుపు నుండి యేసేపు మరణము వరకు 3వ కాలం. ఈ 3వ కాలానికి 400 సంవత్సరాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కాలాల యొక్క సంవత్సరములు యొక్క చరిత్ర మనం లెక్కించినట్లయితే దరిదాపుగా 2500 సంవత్సరాలు ఆదికాండం యొక్క చరిత్ర మనం చూడగలుగుతాం. ఈ విధముగా ఆదికాండముని గురించి సార్వత్రిక పరిచయం అనేది చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ ఆదికాండము సార్వత్రిక పరిచయంలో ఆదికాండములో 4 సంఘటనలు, 4 వ్యక్తులు అనే ఒక ప్రస్తావన కూడా ఆదికాండములో మనం చూడగలుగుతాం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు 4 సంఘటనలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథం అనగా ఆదికాండములో మనం చూడగలుగుతాం. 4 సంఘటనలు. మొదటి అధ్యాయంలో సృష్టి కార్యక్రమం, తర్వాత 2వ అధ్యాయంలో ఏదైనా తోటలో మానవుని యొక్క పతనం. సృష్టిలో 2 రకాలైన సృష్టి విధానాలు ఆదికాండంలో మనకి కనిపిస్తాయి. ఇది గతంలో మీరు చేసిన వీడియోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. 1 భౌతికంగా విశ్వము యొక్క సృష్టి విధానం ఆదికాండం 1వ అధ్యాయంలో కనిపిస్తే, 9వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు జలప్రళయం ద్వారా నశించగా మిగిలిన 8 మంది ద్వారా న్యూ జనరేషన్ అనేది దేవుడు మరలా అక్కడి నుంచి
వారిని ఆశీర్వదించినట్లుగా దేవుడు కలగజేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత 4 సంఘటనలలో రెండవది ఏదైనా తోటలో మానవుని యొక్క పతనం. అక్కడ నుండి దేవుడు ఏదైనా తోటలో నుంచి వారిని పంపించటం, ఏదైనా తోటలో ఖడ్గజ్వాలలను కెరూబులను దేవుడు ఉంచటం, ఆ తర్వాత ఆదాము అవ్వలు ఏదైనా తోట నుండి బయటికి వచ్చిన తర్వాత మొదటి కుటుంబముగా మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి కుటుంబం. అలాగే బైబిల్లో మరొక విశేషమైనటువంటి విశేషత ఏమిటంటే, మొదటి కుటుంబం ఆదాము విషయంలో మనకి కనిపిస్తే ఆదికాండములో మొదట పుట్టిన వ్యక్తి కూడా కయ్యూనుగా మనం చూడొచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఆదాము కాదు, కయ్యూను. ఎందుకంటే ఆదాము పుట్టలేదు, ఆదాము కలుగు చేయబడ్డాడు, సృజించబడ్డాడు. అలాగే మొదటిగా చనిపోయిన వ్యక్తి కూడా ఆదికాండంలో మనకి కనిపిస్తాడు. ఆ వ్యక్తి హేబేలు. మొదట పుట్టిన వ్యక్తి కయ్యోను, మొదట చనిపోయిన వ్యక్తి హేబేలు. ఆ తరువాత మొట్టమొదటిగా చనిపోని వ్యక్తి కూడా ఆదికాండంలో మనకి కనిపిస్తాడు. చనిపోని వ్యక్తి హానోకు. 365 సంవత్సరములో బ్రతికి 300 సంవత్సరములో దేవునితో నడిచి విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడైండని కనుక విశ్వాసమును బట్టి అతడు కొనుక్కోబడిన అని రాయబడింది. మరణము చూడని వ్యక్తి హానోకు. అది కూడా ఆదికాండంలో మనం చూడగలుగుతాం. మొదటి పుట్టిన వ్యక్తి కయ్యోను, తర్వాత మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఆదికాండంలో హేబేలు, తర్వాత చనిపోని వ్యక్తి కూడా, మరణము చూడని వ్యక్తి కూడా హానోకు. బైబిల్ గ్రంథంలో మరి ముఖ్యంగా ఆదికాండంలో ఈ విషయాలను మనం చూడగలుగుతాం. ఇది ఏదైనా తోటలో మానవుని యొక్క పతనం తర్వాత జరిగినటువంటి విషయాలు ఇవి. తర్వాత 3వ సంఘటన జలప్రళయం. భూమి మీద నరుల యొక్క చెడుతనం విస్తరించిన తరువాత దేవుడు జలప్రళయం ద్వారా వారిని నశింపజేశాడు. ఆ జలప్రళయం యొక్క సంఘటన మనం 8-9 అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. తర్వాత 4వ సంఘటన బాబేలు గోపురం. 10-11 అధ్యాయాలలో ఈ బాబేలు గోపురం యొక్క ప్రస్తావన, సంఘటన మనం చూడగలుగుతాం. బాబేలు గోపురము, దేవుడు దిగి వచ్చి బాబేలు గోపురంను అక్కడ ఉన్నటువంటి జాతులను, అక్కడ ఉన్నటువంటి జనాంగం భాషలో తారుమారు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఇందులో దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనములో నోవాహును దేవుడు ఆశీర్వదించాడు, వాగ్దానం ఇచ్చి ఆశీర్వదించాడు. ఏమిటా వాగ్దానం అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. కానీ ఏబేలు గోపురం దగ్గర నిమ్రోదు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఒక్క చోటనే ఉండి, వారు ఒక ప్రదేశంలో నుండి ఆకాశం అంటున్నట్టుగా గోపురమును కట్టారు. అది దేవుని చిత్తం కాదు. భూమి అంతటా వారు నింపబడాలి, వారు విస్తరించాలి, వారు ఫలించాలి, వారు అభివృద్ధి పొందాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆయన దిగి వచ్చి వారి భాషలను తారుమారు చేసి వారిని ప్రపంచం అంతా కూడా దేవుడు వారిని విస్తరింప చేసినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ విధంగా 4 సంఘటనలు మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు 4 సంఘటనలు మనం ఈ అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. ఆ తరువాత 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి కనిపిస్తారు. ఈ 4 వ్యక్తులలో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము మొట్టమొదటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అబ్రహాము దేవుని పిలుపును బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని, ప్రణాళికను బట్టి, దేవుని మాటను విని తన తండ్రి ఇంటిని, తన స్వదేశమును, తన తండ్రి ఇంటి వారిని విడిచి దేవుడు చూపించిన దేశమునకు వెళ్ళినట్లుగా అబ్రహాము యొక్క జీవితమును గురించి 12వ అధ్యాయం ప్రారంభంలో మనం చూడగలుగుతాం. అయితే అబ్రహాము దేవుని ప్రణాళికను పూర్తిగా గ్రహించలేనటువంటి విషయాలు కూడా
అబ్రహాము యొక్క జీవితంలో ఒక 2-3 సంఘటనలు కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకటి లోతు విషయంలోను, లోతును వెంట పెట్టుకునే విషయంలోను, 2 హాగరు విషయంలోను, 3వదిగా ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి విషయంలోను మరి అబ్రహాము యొక్క కొన్ని కార్యాలను అయితే మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తరువాత అబ్రహాములో నుండి తనకి జన్మించినటువంటి కుమారుడు ఇస్సాకు, ఆ తర్వాత ఇస్సాకు యొక్క అభివృద్ధి, ఇస్సాకు యొక్క కుటుంబం ప్రియులరా మనకి ఈ అధ్యాయాలలో మనం చూడగలుగుతూ ఉంటాం. 22వ అధ్యాయం, 23వ అధ్యాయములలో. ఆ తర్వాత 24వ అధ్యాయం నుండి యాకోబు యొక్క ప్రస్తావన, ఇస్సాకుకు జన్మించినటువంటి యాకోబు, ఏశావుల యొక్క ప్రస్తావన కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. తర్వాత యాకోబును 12 గోత్రాల్లో నుండి యోసేపు అనే ప్రియులర కుమారుడు మనం చూస్తాం. యోసేపు యొక్క ప్రస్తావన కూడా మనం చివరి అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. యోసేపు అమ్మబడటం, ఐగుప్తులోనికి వెళ్ళటం, ఐగుప్తులో యోసేపు యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఇక 50వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపు యొక్క మరణం కూడా మనం చూడగలుగుతాం. ఈ విధంగా అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి యోసేపు, ఈ విధంగా 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆది కాండములో మనం ముఖ్యంగా 12 నుండి 50 అధ్యాయాలలో ఈ 4 వ్యక్తులను మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక ఆది కాండము గురించి సార్వత్రిక పరిచయంలో ఆది కాండము గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఎడిషన్ 2లో మీకు తెలియచేయటం జరిగింది. అదేవిధంగా ఎడిషన్ 3లో కూడా మరికొన్ని విషయాలు, ఆది కాండము సార్వత్రిక పరిచయంలో ఎడిషన్ 3లో కూడా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.